కార్తీక పురాణం రెండవ రోజు సోమవార వ్రతమహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనకా, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీగాని పురుషుడుకాని ఏ జాతివారైనా కాని రోజంతా ఉపవాసము ఉండాలి. నదీస్నానం చేసి తమ శక్తి కొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్రు దర్శనం తరువాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణం పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించి నువ్వులను దానం చెయ్యాలి. తిలాదానం, తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చెయ్యాలి. అలా చెయ్యలేనివారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తరువాత తాము భుజించవలెను. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియజేస్తాను. పూర్వకాలమున కశ్మీరమునందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కూతురు పేరు స్వాతంత్రనిష్ఠురి. ఆమెను సౌరాష్ట్రకు చెందిన సద్బ్రాహ్మణికి మిత్రశర్మకు ఇచ్చి పెళ్లిచేశాడు. మిత్రశర్మ 4 వేదాలను అభ్యసించిన సదాచారపరుడు, నిత్య సత్యవాది. కాని అతని భార్య అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో పెద్దలను దూషించడం, అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి దుస్తురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుండి వెళ్లగొట్టారు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ కర్కస అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తరువాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఒక బండరాయితో తన తలపై కొట్టి చంపింది. మృతదేహాన్ని రహస్యంగా బావిలో పారేసి పైన చెత్తచెదారంతో నింపింది. తనకిక ఎదురులేదని ఇష్టారాజ్యంగా తిరుగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో వశపర్చుకుంది. విటులకు కన్యలు, పెళ్లైన మహిళలను అప్పగిస్తూ ధనార్జల చెయ్యనారంభించింది. ఆ తరువాత ఆమె యవ్వనం నశించి కుష్టువ్యాధి బారినపడింది. రోజురోజుకూ ఆమె శరీరపటుతం కృశించి కురూపిగా మారింది. కొంతకాలం తరువాత ఆమె పురుగులు పడి చనిపోయింది. భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభానికి కట్టాలని, ఇనుప గదలతో మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు 7 తరాలు, అటు 7 తరాలు నరకబాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగదేశంలో ఒక కుక్కగా జన్మించింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే, తిట్టేవాడు తిడుతున్నారు, పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగునపై పెట్టి కాళ్ళూ చేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణి పూజావిధానముతో జరిపించిన బలియన్నం కావడం కార్తీక సోమవారన్నాడు కుక్క ఆకలితో ఉండడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. అంతటా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలియన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా, మీరు నాకు మహోపకారంగా చేసిన కార్తీక సోమవార వ్రతం ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మడు తను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒకరోజునాటి ఫలాన్ని ఆమెకు ధారపోశాడు. అలా చేసిన వెంటనే
ఒక పుష్పక విమానమక్కడికి చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది. సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరుకుంది. అటునుంచి శివసాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇది శ్రీ సాందపురాణే తర్గత వసిష్ఠప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం. రెండవ రోజు పారాయణం సమాప్తం. ఓం నమఃశివాయ.